అఖిల్ అనగానే సిసింద్రి ఇంకా చాక్లెట్ బాయ్ అనుకుంటే ఎలా? అతను ఇప్పుడు మాస్ హీరోగా మారాలనుకుంటున్నాడు. అందుకోసం కొత్త సినిమాకు పవర్ఫుల్ టైటిల్ పెట్టుకున్నాడు. టాలీవుడ్లో టాప్ ఫామ్లో ఉన్న స్టార్స్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి అక్కినేని హీరోల్లో అందరికంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది తానే అని చెబుతున్నాడు. 2 ఏళ్ల క్రితం ఏజెంట్గా వచ్చాడు అఖిల్. ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన చిత్రం నిరుత్సాహపరచడంతో కొంత టైం తీసుకుని కొత్త సినిమాతో తిరిగొస్తున్నాడు. అదే లెనిన్. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ఇది. మిస్టర్ మజ్ను మూవీ తరువాత అఖిల్ కోసం మరోసారి తమన్ రంగంలోకి దిగాడు. టాలీవుడ్స్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అఖిల్ తో జోడీ కట్టింది. అంతకుముందు ఇదే పాత్రను శ్రీలీల చేయాలనుకుంది, కానీ తప్పుకుంది. ఆ స్థానంలోనే భాగ్యశ్రీ వచ్చింది. లెనిన్ చిత్రాన్ని నాగార్జున, నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాన్ని తీసిన మురళీ కిషోర్ లెనిన్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ స్టోరీని నాగార్జున దగ్గరుండి సిద్ధం చేయించాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అఖిల్ కు ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ పడాలి. మాస్ హీరోగా ఇమేజ్ అందుకోవాలనే ప్రయత్నంలో నాగార్జున ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసినట్లు సమాచారం. పనిలో పనిగా కింగ్ తాను కూడా ఒక ముఖ్యమైన పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. లేడీ సూపర్ స్టార్ అనగానే మీరు ఇంకా అనుష్క, నయనతార, త్రిష దగ్గరే ఆగిపోతేలా? జెన్సీ ఇప్పుడు మరికొంతమంది హీరోయిన్స్ కు ఆ ట్యాగ్ లైన్ ఇచ్చేస్తోంది. ముఖ్యంగా కొత్త లోక కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్ కు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ పెరిగారు. దీంతో కోలీవుడ్ మొత్తం కూడా కళ్యాణి పేరును కలవరిస్తోంది. రణవీర్ సింగ్ అనగానే ఆయనకు జోడీగా ఆలియా భట్ లేదా ఆయన శ్రీమతి దీపికా పదుకోన్తో జోడీ కడతాడు అని అందరూ ఊహిస్తారు. కానీ ధురంధర్ హీరో ఇప్పుడు రూట్ మార్చాడు. తన సరసన స్టార్ హీరోయిన్స్ నక్కో అనేస్తున్నాడు. ధురంధర్ తర్వాత తాను నటించే కొత్త చిత్రంలో హీరోయిన్ గా సౌత్ సెన్సేషన్, మాలీవుడ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ కు అవకాశమిస్తున్నాడు. మార్చిలో ధురంధర్ 2 రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత రణవీర్ సింగ్ ప్రళయ్ అనే పేరుతో తెరకెక్కే జాంబీ మూవీలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలోనే కథానాయికగా కళ్యాణి కనిపించబోతోంది. ఆమెకు ఇది తొలి హిందీ చిత్రం. జై మెహతా అనే దర్శకుడు జాంబీలను మళ్లీ బాలీవుడ్ కు తీసుకురాబోతున్నాడు. ఎప్పుడైతే కొత్త లోక చిత్రంతో మాలీవుడ్ తో పాటు పాన్ ఇండియాను కళ్యాణి ప్రియదర్శన్ ఇంప్రెస్ చేసిందో అప్పటి నుంచి కళ్యాణి నటించే చిత్రాలకు ఆమె డేట్స్ కు చాలా క్రేజ్ వచ్చేసింది. ఇప్పటికే కోలీవుడ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా అడుగు పెడుతోంది. ఇప్పుడంటే శంకర్ తీస్తున్న సినిమాలకు క్రేజ్ తగ్గింది, కానీ ఒకప్పుడు శంకర్ తీసిన చిత్రాలకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అలాంటి ఒక చిత్రమే ఒకే ఒక్కడు. 25 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ సైడ్ కూడా సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు అలాంటి సెన్సేషనల్ ఫిల్మ్ కు సీక్వెల్ రాబోతోంది. భారతీయుడు లాంటి క్లాసిక్ మూవీకి శంకర్ ఇటీవల సీక్వెల్ తీశాడు. దారుణమైన చెడ్డ పేరును తెచ్చుకున్నాడు. 2వ భాగంతో పాటు 3వ భాగం తీసి ఎలా రిలీజ్ చేయాలో తెలియక తలపట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో శంకర్ డైరెక్ట్ చేసిన మరో బ్లాక్ బస్టర్ ఒకే ఒక్కడు సీక్వెల్ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి గేమ్ చేంజర్ రిలీజ్ కి ముందు ఈ చిత్రాన్ని ఒకే ఒక్కడు సీక్వెల్ గా ప్రచారం సాగింది. కానీ శంకర్ ఈ అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడు. మరి ఒకే ఒక్కడు సీక్వెల్ సంగతి అంటే బాలీవుడ్ లో ఒకే ఒక్కడు సీక్వెల్ తెరకెక్కుతోంది. సౌత్ లో ఒకే ఒక్కడు బ్లాక్ బస్టర్ కావడంతో శంకర్ బాలీవుడ్ వెళ్లి అనిల్ కపూర్ తో నాయక్ పేరుతో రీమేక్ చేశాడు. అయితే ఈ రీమేక్ అప్పట్లో థియేటర్స్ లో వసూళ్లను రాబట్టలేకపోయింది. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు మాత్రం దుమ్ము రేపింది. అందుకే అనిల్ కపూర్ ఇప్పుడు నాయక్ 2 తీస్తానంటున్నాడు. త్వరలోనే సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని బాలీవుడ్ వర్గాలకు లీక్స్ ఇస్తున్నాడు. ఎంతసేపు అని వెబ్ సిరీస్లు తీస్తారు, ఓటీటీ కోసమే పనిచేస్తారు. అందుకే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రూట్ మార్చారు. బిగ్ స్క్రీన్ కు తిరిగి రావాలనుకుంటున్నారు. అందుకోసం డైరెక్ట్ గా కాన్స్ డేట్స్ అడుగుతున్నారు. సమంతతో పెళ్లి తర్వాత రాజ్ నిడుమూరు డైరెక్టర్ గా దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ని రాజ్ అండ్ డీకే తీశారనే విషయం తెలిసిందే. అయితే ఫ్యామిలీ మ్యాన్ తో పాటు వీరు సినిమాలు కూడా తీస్తారు. వేరే వెబ్ సిరీస్ లు కూడా తెరకెక్కిస్తుంటారు. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ 3 ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ తీస్తున్నారు. రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ తర్వాత వీరు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం గతంలో షారుఖ్ తో సంప్రదింపులు జరిపారు. కానీ ఎందుకో కుదరడం లేదు. దీంతో సేమ్ స్టోరీని ఇటీవల సల్మాన్ ఖాన్ కలిసి వినిపించారట. అన్నీ కుదిరితే గల్వాన్ రిలీజ్ తర్వాత మూవీ చేద్దాం అన్నాడట. సల్మాన్ తో కనుక రాజ్ నిడుమూరు సినిమా ఖరారైతే మాత్రం ఆ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించినా ఆశ్చర్యం లేదు. కొంతకాలంగా సమంత పర్ఫెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ట్రై చేస్తోంది. అందుకు సల్మాన్ సినిమాను మించిన అవకాశం ఏముంటుంది? పుష్ప 1 లో అంటావా తర్వాత ప్రస్తుతం యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఆల్ఫా అనే మూవీలో సమంత స్పెషల్ సాంగ్ చేయనుందనే ప్రచారం సాగుతోంది. పబ్లిసిటీ, ఇది సినిమా వల్ల యాక్టివిటీ అనే పాట ఒకటి ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం సంక్రాంతి సినిమాల హడావిడి కనిపిస్తోంది.
అందుకే హీరోలందరూ ఇదే పాట పాడుతున్నారు. తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ఎవరి దారుల్లో వారు దూసుకుపోతున్నారు. ఒక్క హీరో మాత్రం ప్రమోషన్స్తో పాటు తన గొంతును సవరించాడు. అదే పాటతో సినిమా మొత్తాన్ని ప్రమోషన్ చేస్తున్నాడు. ఈసారి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో అనగనగా ఒక రాజు మూవీ కూడా ఉంది. మీకు తెలిసే ఉంటుంది, అసలే పోలిశెట్టి సినిమా. పైగా తానే కథను రాశాడు. కామెడీ పీక్ లెవెల్లో ఉండేలా చూసుకున్నాడు. అదే స్పీడ్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. ప్రమోషన్స్ లో సినిమా కోసం తాను పాడిన పాటను తెగ ప్రమోట్ చేస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి కంటే ముందు ఆంధ్ర కింగ్ తాలూకా కోసం రామ్ కూడా గొంతు సవరించాడు. కాకపోతే రామ్ పెట్టిన ఎఫర్ట్ సినిమాకు కొత్తదనం తీసుకొచ్చింది, కానీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కు కావలసిన కలెక్షన్స్ తీసుకురాలేకపోయింది. యంగ్ హీరోస్ లో పోలిశెట్టి రామ్ కంటే ముందు గీత గోవిందం కోసం హీరో విజయ్ దేవరకొండ కూడా పాడిన పాట గుర్తుండే ఉంటుంది. వీరికంటే కాస్త సీనియర్స్ లో ఎన్టీఆర్ మంచి సింగర్. ఇక వీరి సీనియర్స్ లో కూడా చిరు, వెంకటేష్, నాగార్జున కూడా నేపథ్య గాయకులుగా మారి ఆశ్చర్యపరిచారు. తమిళ హీరోలైతే తమిళ పాటలే కాదు, తెలుగులోనూ పాటలు పాడేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.